అందరికీ నమస్కారం అండి. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పలు గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి ఆఫీస్ అసిస్టెంట్లు అనేటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతి స్త్రీ పురుష అభ్యర్థి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయినా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే కల్పించారు. ఇక యొక్క నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా మనం కండక్ట్ చేసేటువంటి రాత పరీక్ష తెలుగు మీడియంలో కూడా ఉంటుందండి. జనరల్గా బ్యాంక్ ఎగ్జామ్స్ అంటే మనకి రాత పరీక్ష అనేది ఇంగ్లీష్ లేదా హిందీ మీడియంలో మాత్రమే దొరుకుతుంది. బట్ ఈసారి మాత్రం ఈ యొక్క ఆర్ఆర్బీస్ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ తెలుగు మీడియంలో కూడా మనకి పేపర్ అవైలబుల్గా ఉండేటట్టు చేశారు. సో తెలుగు మీడియంలో చదివినటువంటి అభ్యర్థులు ఎవ్వరు కూడా ఈసారి భయపడాల్సిన అవసరం లేదండి. మనం చక్కగా ఎగ్జామ్ రాసి ఈ యొక్క నోటిఫికేషన్లో జాబ్ పొందేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్లో మీరు జాబ్ పొందినట్లయితే మీ యొక్క సొంత ఊర్లోని యొక్క గ్రామీణ బ్యాంకులో మీరు ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఇంత మంచి నోటిఫికేషన్ అయితే అసలు ఒక్క అభ్యర్థి కూడా ఎవ్వరు మిస్ అవడానికి లేదండి. ఇది ఖచ్చితంగా అందరూ అటెంప్ట్ చేయాల్సినటువంటి నోటిఫికేషన్. దీనికి సంబంధించినటువంటి ప్రతి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అని కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేసి చెప్తాను. ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ అంటారండి. ఈ యొక్క ఐబీపీఎస్ నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ అయితే రావటం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఈసారి ఆర్ఆర్బీస్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి బ్యాంకులు దానికి సంబంధించినటువంటి విషయాలని కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్గా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి వరంగల్లో ఉంటుందండి. ఇది తెలంగాణ స్టేట్కి చెందినటువంటి గ్రామీణ బ్యాంకు. ఇక అలాగే ఇక్కడ ఈ ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి నోటిఫైడ్ లోకల్ లాంగ్వేజెస్ తెలుగు అని ఇవ్వటం జరిగింది. సో ఈ రకంగా మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆర్ఆర్బీలు ఎవరైతే ఈ యొక్క రిక్రూట్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క లిస్ట్ అయితే మొత్తం ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో అభ్యర్థులు మీ యొక్క స్టేట్లో మీ యొక్క జిల్లాల్లో ఎక్కడ ఏ హెడ్ క్వార్టర్ ఏ గ్రామీణ బ్యాంక్ ఉందనేటువంటి వివరాలన్నీ కూడా ఈ యొక్క టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించినటువంటి లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. సో తర్వాత వీడియో అయిపోయినాక మీరు ఇదంతా కూడా చెక్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి దాదాపుగా 4 రకాల పోస్టుల భర్తీ కోసం ఇవ్వటం అయితే జరిగిందండి. అయితే మొదటగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆఫీస్ అసిస్టెంట్, అలాగే ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీసర్ స్కేల్ 2, ఆఫీసర్ స్కేల్ 3 ఇవ్వటం జరిగింది. వీటిలో కూడా మనకి స్కేల్ 2, స్కేల్ 3 అయితే కనుక ఖచ్చితంగా మీకు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి. అంటే ఆల్రెడీ వేరే బ్యాంకుల్లో పనిచేసేటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క 2-3 పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ స్కేల్ 1కి అయితే కనుక మీకు డైరెక్ట్ అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకున్నటువంటి పోస్టులు. సో వాటి గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో అయితే నేను డిస్కస్ చేసి చెప్తాను. ఇక మొదటగా ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ కనుక చూసుకున్నట్లయితే 18 నుంచి 28 సంవత్సరాలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలండి. ఇక అలాగే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 ఏళ్ళ దాకా, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 ఏళ్ళ దాకా కూడా ఈ యొక్క వయసు సడలింపులు అయితే అప్లై చేశారు. ఇక ఆఫీసర్ స్కేల్ 1కి అప్లై చేసేటువంటి అభ్యర్థులు అయితే కనుక మీకు 18 నుంచి 30 సంవత్సరాల దాకా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 35 సంవత్సరాల దాకా, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 సంవత్సరాల దాకా కూడా ఈ యొక్క స్కేల్ 1 పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ టేబుల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మొదటగా ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ కనుక చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అండి. ఇక అలాగే ఆర్ఆర్బీస్లో మీకు గుర్తించబడినటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాంట్లో మీకు ఖచ్చితంగా మంచి నాలెడ్జ్, రాయటం, చదవటం, మాట్లాడటం అనేటువంటి అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని ఆర్ఆర్బీస్ కూడా మనకి నోటిఫైడ్ లాంగ్వేజ్ సరికి తెలుగు కాబట్టి ఇంకా అసలు ఈ విషయంలో మనం ఎవరో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మంచిది అని చెప్తున్నారండి. ఒకవేళ కనుక మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదన్నయ్యా మేమైనా అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. అది కేవలం డిజైరబుల్ మాత్రమే, మ్యాండేటరీ కాదు. తర్వాత అయినా సరే మీరు నేర్చుకునేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఫైనల్గా ఆఫీస్ అసిస్టెంట్స్కి అయితే కనుక ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క డిగ్రీ కంప్లీట్ చేస్తారో, ఏ డిగ్రీ అయినా పర్లేదండి, మీరు ఆర్ట్స్ కానివ్వండి, సైన్స్, బీటెక్ ఏదైనా పర్వాలా, ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే మనకి ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ కూడా సేమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఏదైనా డిగ్రీ వాళ్ళైనా సరే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే మనకి మన సొంత లాంగ్వేజ్ తెలుగు అయితే మదర్ టంగ్ వచ్చి ఉండాలి. ఇక అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అయితే ఇక్కడ మనకి డిగ్రీలో కనుక
అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళు, లేకపోతే హార్టికల్చరు, లేకపోతే కనుక ఫిషరీస్, ఇట్లా లైఫ్ సైన్సెస్లో కనుక మీరు డిగ్రీ చేస్తుంటే మీకు కొంత ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అలా అని చెప్పేసి మిగతా డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోకూడదు అని కాదు, మిగతా డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ కాకపోతే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని అయితే మాత్రం చెప్పారు. సో డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ అలాగే మనకి ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే రెండింటికి తేడా ఏంటి మరి అని మీరు అడగొచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న తేడా ఉందండి. సెలక్షన్ ప్రొసీజర్లో మనకు కొంత డిఫరెన్స్ చూపించారు. ఇక్కడ మనకి ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసరికి కేవలం ఒక రాత పరీక్ష మాత్రమే ఉంటుందండి. బట్ ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి అయితే మీకు రాత పరీక్షతో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇదొక్కటి మాత్రమే. ఇక అలాగే వీటిలో శాలరీస్లో కూడా మనకు వ్యత్యాసం అనేది ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క ఆఫీసర్ స్కేల్ 1 అలాగే ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసరికి 850 రూపాయలు మీరు ఆన్లైన్ ద్వారా మాత్రం మీ యొక్క ఫీజు చెల్లించాల్సి ఉంటుందండి. సో క్యాండిడేట్స్ ఎవరైనా కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అప్లై చేసేటట్టయితే మీరు కేవలం 175 రూపాయలు చెల్లిస్తే మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే ఇందాకే నేను చెప్పానండి, ఆఫీస్ అసిస్టెంట్కి అలాగే స్కేల్ 1 పోస్టులకి తేడా ఏంటి అనేది. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి అయితే మీకు కేవలం రాత పరీక్ష అంటే ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్ అలాగే మెయిన్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. ఇక ఆఫీసర్ 1 స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి అయితే కనుక మీకు వీటితో పాటుగా అడిషనల్గా ఒక ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. సో మనకు కొద్దిగా ప్రాసెస్ అనేది పెరుగుతుంది సెలక్షన్ ప్రొసీజర్లో. సో ముందుగా అయితే కనుక ఈ యొక్క ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది ఆఫీస్ అసిస్టెంట్కి కానివ్వండి లేకపోతే స్కేల్ 1 అనేటువంటి విషయాలు అయితే ఇక్కడ చూద్దాం. ముందుగా మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే కనుక పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయండి ఈ యొక్క ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామ్స్ అన్ని కూడా. ఆఫీస్ అసిస్టెంట్కి అయితే మనకి 80 మార్కులకి అయితే ఎగ్జామ్ ఉంటుందండి ప్రిలిమినరీ ఎగ్జామ్. అలాగే 45 నిమిషాల టైం అయితే ఇస్తారు. ఇక్కడ మనకి రీజనింగ్ అలాగే న్యూమరికల్ ఎబిలిటీ నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. ఇక అలాగే ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి రీజనింగ్ క్వాంటిటీ యాప్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. దీనికి కూడా మనకి 80 క్వశ్చన్స్ వస్తాయి, 80 మార్కులు అలాగే 45 నిమిషాల టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారో వాళ్ళని మెయిన్ ఎగ్జామ్కి పంపడం అనేది జరుగుతుందండి. ఇక్కడ మనకి ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే మొత్తంగా 200 క్వశ్చన్స్ ఉంటాయండి, 200 మార్కులు. ఇక అలాగే మనకు 2 గంటల టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక ఆఫీసర్ స్కేల్ 1 కనుక మెయిన్ ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే సేమ్ అండి, 200 క్వశ్చన్స్ వస్తాయి, 200 మార్కులు, 2 గంటల టైము. సేమ్ సిలబస్ కూడా యాజ్ ఇట్ ఈస్ డిటో అండి. రెండింటికి కూడా మనకి సిలబస్ కానివ్వండి లేకపోతే ప్రిలిమినరీ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్ రెండింటికి ఒకటే ఉంటుంది. బట్ కాకపోతే మనకి ఆఫీసర్ 1కి అయితే కనుక దీంతో పాటు అడిషనల్గా ఒక ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆఫీస్ అసిస్టెంట్కి కానివ్వండి లేకపోతే స్కేల్ 1 ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటువంటి అభ్యర్థులకి మీకు ఏ స్టేట్లో ఏ లాంగ్వేజ్లో ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ అనేది అవైలబుల్గా ఉంటుందో క్లియర్గా ఇచ్చారండి. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ఒకటి కనుక చూసుకున్నట్లయితే మనకి పేపర్ వచ్చేసరికి ఇంగ్లీషు, హిందీ, తెలుగు మీడియంస్లో అయితే కనుక పేపర్ అవైలబుల్గా ఉంటుంది. ఇక అలాగే తెలంగాణ కనుక చూసుకున్నట్లయితే 24 నెంబర్ అండి. ఇక్కడ కూడా ఇంగ్లీషు, హిందీ, తెలుగు, అడిషనల్గా ఉర్దూ కూడా ఇచ్చారు. సో ఈ యొక్క 4 లాంగ్వేజెస్లో కూడా మీకు పేపర్ అనేది అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇక ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్ ద్వారా మాత్రం ఈ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఆన్లైన్ లింక్ వచ్చేసరికి మనకి రేపటి నుంచి యాక్టివేషన్లో ఉంటుంది. ఇక మీరు లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే జూలై 21 దాకా కూడా మీ యొక్క అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. అభ్యర్థులు కనుక మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఏదైనా పొరపాట్లు చేస్తుంటే కనుక వాటిని కూడా మీరు జూలై 21 లోపు మీరు మాడిఫై చేసుకునేటువంటి ప్రొవిజన్ కూడా కల్పించారు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే మీరు రేపటి నుంచి జూలై 21 తారీఖు దాకా కూడా మీ యొక్క అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన కాల్ లెటర్స్ వచ్చేసరికి మనం ఆగస్టులో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే కనుక సెప్టెంబర్ లేదా అక్టోబర్ మంత్లో కండక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. రిజల్ట్స్ కూడా మనకి దాదాపుగా అక్టోబర్లో ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక కాల్ లెటర్ ఫర్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి అక్టోబర్, నవంబర్లో ఉంటుందండి. మెయిన్ ఎగ్జామ్ కూడా మ్యాక్సిమం అక్టోబర్, నవంబర్లోనే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక ఏదేమైనా లాస్ట్గా జనవరి 2021 కల్లా ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్లో మీరు ఉద్యోగాలు పొంది బ్యాంక్ జాబ్లో మీరు సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అని అయితే కనుక క్లియర్గా చెప్పారు. ఇక ప్రొవిజనల్ అలాట్మెంట్ అన్ని పోస్టులు కూడా జనవరి 2021.
ఇక ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి పాజిటివ్ అలాగే నెగిటివ్ పాయింట్ అనాలిసిస్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా పాజిటివ్ పాయింట్స్ గురించి చెప్తానండి. ఇక్కడ మనకి ముందుగా వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే చాలా భారీగా ఉండేటువంటి నోటిఫికేషన్ అండి ఇది. ఇక అలాగే మనకి ఈసారి తెలుగు మీడియం అభ్యర్థులకి సంబంధించి పేపర్ కూడా తెలుగులో ఇవ్వడం అనేది ఒక మంచి విషయం. ఇక దీనికి సంబంధించినటువంటి శాలరీస్ విషయానికి వచ్చినట్లయితే ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు మ్యాక్సిమం మంచి శాలరీస్ అలాగే బ్యాంక్ వేజ్ రివిజన్స్ బైపార్టిసిటీ సెటిల్మెంట్స్ అనేవి కూడా చాలా చక్కగా జరుగుతుంటాయి. సో మీకు భవిష్యత్తులో కూడా మంచి శాలరీస్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఈ యొక్క ఆర్ఆర్బీస్ అనేవి మనకి చాలా నియర్ బై ప్లేసెస్లోని ఈ యొక్క ఆర్ఆర్బీస్ అయితే ఉంటాయండి. సప్తగిరి గ్రామీణ బ్యాంక్ కానివ్వండి, ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ కానివ్వండి, లేకపోతే తెలంగాణలో విషయానికి వచ్చినట్లయితే ఇందా మనం చెప్పుకున్నటువంటి కొన్ని బ్యాంకులు ఏవైతే ఆర్ఆర్బీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి నియర్ బై ప్లేసెస్లో ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనకి ఖచ్చితంగా మన యొక్క సొంత ఊరు కానీ లేకపోతే పక్క ఊర్లో అయినా సరే ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇవన్నీ కూడా మనకి యొక్క నోటిఫికేషన్లో ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్. ఇక నెగిటివ్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ అనేది 2 ప్యాటర్న్స్లో జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ అలాగే ఈ ఎగ్జామ్కి మనకి నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా అప్లై చేస్తున్నారు. సో మనకి ఈ యొక్క 2 ఎగ్జామ్స్ ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్లో జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఒక్క దానిలో సక్సెస్ అయ్యి రెండో దానిలో సక్సెస్ అవ్వకపోయినా సరే మనకి యూజ్ అయితే ఉండదు. ఇక రెండవది వచ్చేసరికి ఇక్కడ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే మనకి జనరల్ అభ్యర్థులు లేకపోతే ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే కనుక దాదాపుగా 850 రూపాయల దాకా కూడా అప్లికేషన్ ఫీజు అయితే ఛార్జ్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఈ యొక్క పాజిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అండి. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే కనుక ఖచ్చితంగా అప్లై చేయడానికైతే ప్రయత్నం చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు కోచింగ్స్ కావాలంటే కనుక చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ యొక్క బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇప్పటి నుంచి మీరు యొక్క కోచింగ్ సెంటర్లో కనుక కూర్చొని ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా జనవరి 2021కి ఈ యొక్క నోటిఫికేషన్లో మీకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇదండి మనకి గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీస్ అసిస్టెంట్ అలాగే ఆఫీసర్ 1 పోస్టులకు సంబంధించినటువంటి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మరొక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమే జైతే.